పాకిస్తాన్‌కు చెందినటువంటి 20 నౌకలకి ఇరాన్ అయితే పర్మిషన్ ఇచ్చింది వెళ్ళడానికి. దీంతో ఇప్పుడు పాకిస్తాన్ పండగ చేసుకుంటుంది. ఇది మా దౌత్యపరమైనటువంటి విజయంగా ఇప్పుడు అక్కడ విదేశాంగ మంత్రి అలాగే ఉప ప్రధాని ఇషాక్ దార్ అయితే ఒక ప్రకటన తెలిపాడు. ఎక్స్‌లోనే ఈ యొక్క పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. మాకు ఇప్పుడు ఇంధన కొరత తీరబోతుంది. రోజుకి 2 షిప్పులు చొప్పున బయటకు వస్తాయంట. సో అంటే పాకిస్తాన్ చేరుకుంటాయి. ఆ విధంగా అయితే ఒప్పందం జరిగింది. అయితే డబ్బులు కట్టారా డబ్బులు కట్టలేదు అంటే టోల్ ఫీజు కట్టారా లేదన్న విషయం అయితే చెప్పడం లేదు. అది మన దేశానికి కూడా అదే సేమ్. కొంతమంది కట్టారు అంటున్నారు, కొంతమంది కట్టలేదు అంటున్నారు. ఏ పడవైనా సరే అంటే ఏ నౌకైనా సరే టోల్ ఫీజు కట్టే బయటికి వెళ్ళాలి పర్మిషన్ ఉన్నా సరే అని అంటున్నారు వాళ్ళు. దీని గురించి ఇరాన్ కానీ భారత్ కానీ ఇతర ఏ దేశం కూడా నోరు విప్పడం లేదు, చైనా రష్యాతో సహా. సో ఇది ఇలా ఉంటే ఇప్పుడు పాకిస్తాన్లో పెట్రోల్ ధర అంతా 321 రూపాయలు ఉంది. అంటే మన రూపాయలతో పోలిస్తే 108 రూపాయలు ఉంది. 108, 110 రూపాయల మధ్యలో ఉన్నట్లు. ఆ లెక్కని దానికి అక్కడ చాలా ఎక్కువే. ఎందుకంటే 250 రూపాయలు ఉండేది 320 రూపాయలు ఇచ్చేది. అలాగే గ్యాస్, ముఖ్యంగా అక్కడ గ్యాస్ ఎంత ఉంది? 6,200 రూపాయలు ఉంది. దగ్గర 6,197 ఉంది. అదే 11.5 కేజీలు ఏదో ఉంటుంది. ఆ 11.5 కేజీలు అయితే దారుణం. మనది 14 కేజీలు, వాళ్ళది 11, 12 కేజీల లోపు ఉంటుంది. అది 6,200 రూపాయలు ఇచ్చి కొనుక్కోవాల్సి వస్తుంది. అంటే మన కరెన్సీలో చూస్తే 2,100 రూపాయల కంటే ఎక్కువే ఉంది. సో ఆ లెక్కను చూసినా అక్కడ విపరీతంగా ధరలు ఉన్నాయి. ఇప్పుడు ఈ షిప్పులు కనుక వచ్చాయంటే ఎంతో కొంత వాళ్ళకి ఖచ్చితంగా లోటు బడ్జెట్ని అయితే తీరుస్తాయి. ఎందుకంటే 22 నౌకలు అంటే సామాన్యమైనటువంటి విషయం ఏం కాదు. అది కూడా పాకిస్తాన్ లాంటి దేశం చిన్నది కాబట్టి, చిన్నదంటే 25 కోట్లు ఎంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళ జనాభా అవసరాలకి తగ్గట్టుగా అయితే ఇప్పుడు ఆ నౌకలు వస్తే సరిపోతుంది. కానీ ఎంతవరకు అందులో సరుకు ఉందన్న విషయం తెలియదు. నౌకలు అయితే 20, 22 అని చెప్తున్నారు, కానీ సరుకు ఎంత ఉందన్న విషయం తెలియదు. కానీ ఇది ఒక విధంగా పాకిస్తాన్కి ఒక మంచి శుభపరిణామమే. మొన్నే తుత్తరపాటుకు గురయ్యి ఏ ప్రోటోకాల్ పాటించకుండా ముందుకు వచ్చేస్తే పక్కకు దోసాడు అన్నింటినీ. మళ్ళీ ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం గట్టిగా నిలబడి మాట్లాడింది. బహుశా ఇన్ని పడవలు ఒకేసారి వస్తున్నాయి అంటే నౌకలు ఖచ్చితంగా టోల్ ఫీజు కట్టాల్సిందే, అది ఏ దేశమైనా సరే.